హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ వ్లాగ్స్ బై అనుష. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను చికెన్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత కారం 2 వేసి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇది చికెన్ మసాలా. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. చికెన్లో ఉండే ఎక్సెస్ వాటర్ వల్లే చికెన్ బాగా మెత్తగా ఉడికిపోతుంది. జస్ట్ మనం బాగా కలిపి మూత మూస్తే సరిపోతుంది. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఒకసారి మళ్ళీ బాగా కలిపి ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకొని అది బాగా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనకు బాగా కలుస్తుంది. బాగా కలిపిన తర్వాత ముక్క ఉడికిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, దగ్గర పడింది. ముక్క ఎంత మెత్తగా ఉడికిందో చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికిస్తే ముక్క రబ్బర్లాగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.